వేర్వేరు సంవత్సరాల్లో ఏప్రిల్ 18న సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన 3 సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ చిత్రత్రయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా ఏప్రిల్ 18న విడుదలైన సూపర్ స్టార్ సినిమా మహాబలుడు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించిన ఈ జానపద చిత్రంలో నటశేఖర కృష్ణకి జంటగా కళాభినేత్రి వాణిశ్రీ 3 పాత్రల్లో అలరించారు. ఎస్పి కోదండపాణి స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో విశాల గగనంలో చందమామ అనే పాట విశేష ఆదరణ పొందింది. భారతీ పిక్చర్స్ పతాకంపై పి మల్లికార్జునరావు నిర్మించిన మహాబలుడు 1969 ఏప్రిల్ 18న విడుదలై విజయపథంలో పయనించింది. మహాబలుడు సందడి చేసిన 5 ఏళ్ల తరువాత అంటే 1974 ఏప్రిల్ 18న సూపర్ స్టార్ హీరోగా నటించిన మరో చిత్రం వెలుగు చూసింది. ఆ సినిమానే కృష్ణ 99వ చిత్రం ఉత్తమ ఇల్లాలు. కృష్ణ, చంద్రకళ, అంజలీదేవి, కృష్ణకుమారి, నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి పి సాంబశివరావు దర్శకత్వం వహించగా ఎం నాగేశ్వరరావు నిర్మించారు. మాస్టర్ వేణు బాణీలు కట్టారు. ఉత్తమ ఇల్లాలు సినిమా విడుదలైన సరిగ్గా ఏడాది తరువాత అంటే 1975 ఏప్రిల్ 18న తెరపైకి వచ్చింది సూపర్ స్టార్ ఇంకో చిత్రం కొత్త కాపురం. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రంలో కృష్ణ సరసన భారతి కనువిందు చేయగా గుమ్మడి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రమాప్రభ, బేబీ శ్రీదేవి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రసన్న లక్ష్మి పిక్చర్స్ పతాకంపై జి వెంకటరత్నం ఈ జనరంజక చిత్రాన్ని నిర్మించారు. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కాపురం కొత్త కాపురం అంటూ సాగే టైటిల్ సాంగ్ విశేషాదరణ పొందింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఏ సినిమాని ఎక్కువసార్లు చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.